సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఇద్దరు సోదరులు మైనింగ్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో లగ్దారం గనుల వ్యవహారంలో కేసు నమోదైంది. దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పటాన్చెరులోని 3 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ దాడులు జరగడంతో ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నేతల ఇళ్లపై బీజేపీ ఈడీతో దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఇద్దరు సోదరులు మైనింగ్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో లగ్దారం గనుల వ్యవహారంలో కేసు నమోదైంది. దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పటాన్చెరులోని 3 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ దాడులు జరగడంతో ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నేతల ఇళ్లపై బీజేపీ ఈడీతో దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.